హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చూస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలు చాలా హోరాహోరీగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఎండల కంటే ఎక్కువ వేడి రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రసంగాలతో పుట్టిస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కనపడుతోంది. ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డి, ఇంకో కూటమి కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు కలిసి కూడా కూటమిగా ఉన్నాయి. సరే, ఇంకా వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీ పెద్దగా కనపడట్లేదు మనకి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండు తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత రెండు పార్టీలు కలిసి వెళ్ళాయి. మేము రెండు పార్టీలు కలిసి ఉన్నామని ప్రజలకు తెలియాలి. రెండు పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. ఇకపైన ఏ కార్యక్రమం చేసినా రెండు పార్టీలు కలిసే చేయాలి. ఇటువంటి మాటలు మాట్లాడారు. అటువంటి కొంత యాక్టివిటీ కూడా రెండు పార్టీల మధ్య జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది. రెండు పార్టీలు కలిసాయి కాబట్టి కలిసిన సందర్భంగా ఒక జెండా సభను పెట్టి, ఒక సభ పెట్టి, ఆ సభకు పెద్ద ఎత్తున జనాలను గ్యాదరింగ్ చేసి, చంద్రబాబు నాయుడు గారు ఏమో జనసేన జెండా పట్టుకుంటారు, జనసేన నాయకులు ఏమో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటారు. సో అలా మేము చాలా కలిసి ఉన్నాం, మా జెండాలు వాళ్ళు మోయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ జెండాలు మేము మోయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఒక కార్డియల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే ప్రయత్నం రెండు పార్టీలు చేశాయి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వచ్చి కలిసింది. భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వచ్చి కలిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి చిలకలూరుపేటలో మూడు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి సభలో ప్రసంగించారు. ఆ ప్రసంగం తర్వాత న్యాచురల్గా మూడు పార్టీలు కలిసి, మూడు పార్టీల ఎజెండాతో, మూడు పార్టీల నాయకులు మిత్రపక్షాల ఐక్యత అని జనరల్గా ఎటువంటి సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం. మిత్రపక్షాలుగా ఉన్న మూడు పార్టీలు మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి అంటూ క్యాంపెయిన్స్ కూడా చూస్తుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకో అటువంటి మిత్రపక్షాల ఐక్యత కనపడట్లా. చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్లో కలిసే క్యాంపెయిన్ చేస్తాం మూడు పార్టీలు అని చెప్పిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు విడిగా క్యాంపెయిన్ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు పక్కన టీడీపీ నాయకుడు వర్మ గారిని పక్కన పెట్టుకుని క్యాంపెయిన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన క్యాంపెయిన్లో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే ఆయన పక్కన డయాస్లో కనపడుతున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు డయాస్ పైన కనపడట్లా. డయాస్ అంటే అదే ఆ వ్యాన్లో నిలబడి మాట్లాడుతున్నారు కదా ఆయన, అక్కడ కనపడట్లా. ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కనపడట్లా. భారతీయ జనతా పార్టీ 10 చోట్ల పోటీ చేస్తుంది, 6 ఎంపీలు పోటీ చేస్తుంది. జనసేన పార్టీ 21 చోట్ల పోటీ చేస్తుంది, 2 ఎంపీలు పోటీ చేస్తుంది. సో మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలోనూ ఆయా పార్టీలకు నెట్వర్క్ ఉందిగా, ఆయా పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఎవరో ఉంటారుగా, కనపడట్లా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్పీచెస్లో భారతీయ జనతా పార్టీ మాట ఎక్కడా వినపడట్లా. భారతీయ జనతా పార్టీ, మనము జనసేన కలిసి వెళ్తున్నాం ప్రజల దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని ఓడిద్దాం, ఇటువంటి కనపడట్లా. కేవలం తెలుగుదేశం పార్టీని మాత్రమే ఆయన ప్రస్తావిస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విధానాలను మాత్రమే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విజయాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు మాట్లాడిన ఒక్క మాట లేదు. మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లో నరేంద్ర మోడీ గారి విజయాల గురించి చెప్పిన ఒక్క మాట లేదు. ఆ మాటకు వస్తే కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీతో తప్పనిసరి పరిస్థితిలో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, వాళ్ళే పిలిస్తే నేను వెళ్ళి పొత్తు పెట్టుకున్నాను, ఇటువంటి మాటలు ఓపెన్గా మాట్లాడారు ఆయన. తప్ప భారతీయ జనతా పార్టీని ఎక్కడ ఓన్ చేసుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ అనే పదం ఎక్కడ ఆయన నోటి నుంచి రావట్లేదు. భారతీయ జనతా పార్టీ కండువా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద కనపడట్లేదు. మూడు పార్టీల నాయకులు 3 కండువాలు వేసుకొని తిరగాలనేది జనరల్గా తెలంగాణలో మహాకూటమి సందర్భంగా 2009లో చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి భుజాలపైన టీఆర్ఎస్ కండువా, లెఫ్ట్ పార్టీల కండువా అన్నీ ఉండేవి. ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి భుజాలపైన 3 రంగుల కండువా కూడా చూసాం. మరి ఎందుకో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కండువా చంద్రబాబు నాయుడు గారి భుజాలపైన కనపడట్లా. భారతీయ జనతా పార్టీ అనే ప్రస్తావన కూడా ఆయన ప్రసంగాల్లో వినపడట్లా. దీని వెనక కారణం ఏంటో తెలియదు. చాలా ముందు నుంచే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాయలసీమలో మనకు రాజకీయంగా నష్టం ఉంటుందని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ మనం భారతీయ జనతా పార్టీతో గురించి మాట్లాడకపోతే, భారతీయ జనతా పార్టీ కండవ వేసుకోకపోతే జనాలు ఎవరు మన భారతీయ జనతా పార్టీతో ఉన్నాం అనుకోరు. కాబట్టి రాజకీయంగా లబ్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? లేకపోతే భారతీయ జనతా పార్టీతో ఉన్నామని చెప్తే నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా? ఏంటో తెలియదు. కానీ ఆయన ఎందుకో మరి ప్రస్తావన చేయట్లా. దానికి రీజన్ ఏంటో తెలియదు. ఈవెన్ ఇప్పటివరకు ఆయన మొత్తం క్యాంపెయిన్లో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎవరు వెళ్ళి ఆయనతో పాటు క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కూడా లేదు. సో భవిష్యత్తులోనైనా 3 పార్టీలు ఉమ్మడి సభలు ఉంటాయా? మిత్రపక్షాల ఐక్యత ఉంటుందా? మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి ఇలాంటి స్లోగన్స్ ఏమైనా వింటామా లేదా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.